హలో ఎవ్రీవన్. సమ్మర్లో వేడి నుంచి రక్షించి చలువ చేసి రోజంతా యాక్టివ్గా ఉండేలాగా 3 రకాల జావ రెసిపీలు అయితే చూపించబోతున్నానండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ మూడింటిలో ఏదో ఒక్కటి చేసుకుని డైలీ తాగుతూ ఉంటే చాలా ఆరోగ్యం అండి. అలాగే చలువ చేస్తుంది. ఈ సమ్మర్లో అందరికీ బాగా యూజ్ అయ్యే 3 రకాల జావ రెసిపీలు అండి. దానికోసం ముందైతే బార్లీ జావ అయితే చేస్తున్నాను. దానికోసం బార్లీ పౌడర్ అయితే తీసుకోవాలి. తీసుకుని పొయ్యిపై ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. 3 గ్లాసుల వాటర్, 3 గ్లాసుల పిండి, 3 గ్లాసుల పిండి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఆ కలిపిన పిండి ఇందులో వేసేయాలి. వేసేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మరుగుతున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లో ఉప్పు అయితే కొంచెం తక్కువే వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ తాగొచ్చు, తక్కువ ఉప్పు వేసుకుంటే కొంచెం ఎక్కువ తాగొచ్చు. తర్వాత అది బాగా మరిగించుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకుని తర్వాత వెన్న తీసిన పలచని మజ్జిగ అయితే కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాసులో వేసుకుని తాగేయడమే. ఇదైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే తాగాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి. అందుకని రోజుకి 1 గ్లాసు, వీలైతే 2 గ్లాసులు తాగినా ప్రాబ్లం ఏమీ ఉండదండి, బాగుంటుంది. తర్వాత రెండోది వచ్చేసి రాగి జావ అండి. ఇప్పుడైతే రాగి జావ కాస్తున్నాను. దానికోసం తగినంత రాగి పిండి అయితే తీసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ అయితే తీసుకోవచ్చు. ముందైతే ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. మూడు గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల పిండి పడుతుంది. అలాగే ఒక 3-4 అయితే హ్యాపీగా తాగేయచ్చు. 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా, ఒక 3 గ్లాసుల పిండి కూడా తీసుకుంటున్నాను. తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి.
ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఆ పిండిని అందులో వేసేయాలి. వేసేసి బాగా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చిక్కగా ఉంది అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత కావలసినంత ఉప్పు అయితే వేసుకోవాలి. జావ ఏదైనా కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత అదేవిధంగా దీంట్లో కూడా బాగా కొంచెం చల్లారింది అనుకున్నప్పుడు పలచగా తయారు చేసిన మజ్జిగ అయితే వేసుకోవాలి. వేసుకొని గ్లాసులో వేసుకొని తాగేయడమే. అంతేనండి. 3 స్పూన్స్ రాగి పిండికి ఒక నలుగురు అయితే ఈజీగా తాగేయచ్చండి. అంతేనండి, రాగి జావ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ జావ అండి. చాలా హెల్దీ, గుండెకు చాలా మంచిదండి ఓట్స్. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక్క స్పూను ఓట్స్, ఒక్క పెద్ద స్పూన్తో ఓట్స్, అదే ఒక్కరికైతే సరిపోతుందండి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసి ఒక స్పూను ఓట్స్ అయితే వేసేసాను. మీరు క్వాంటిటీ కొంచెం పెంచుకోవాలంటే ఒక గ్లాస్కి ఒక 2 స్పూన్లు అయితే ఓట్స్ పడతాయి. నేను చిన్న గ్లాసు వాటర్ వేసి ఒక స్పూన్ ఓట్స్ అయితే వేసానండి. నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి అయితే చేసుకోవచ్చు. మరుగుతున్న వాటర్లో ఓట్స్ వేసేయాలి. వేసేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం జస్ట్ అలా మరిగిస్తే చాలండి, ఓట్స్ త్వరగానే ఉడికిపోతాయి. అంతేనండి, అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత దాంట్లో పలచగా వెన్న తీసిన మజ్జిగ వేసుకోవాలండి జావలో, అప్పుడే అది హెల్దీ. తర్వాత దాంట్లో కొంచెం బాదం, కొంచెం దానిమ్మ గింజలు అవైతే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఇందులో ఫ్రూట్స్ ఏదైనా మీకు ఇష్టమైతే వేసుకొని కలుపుకొని తాగొచ్చు, మంచిదే.